గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. టీడీపీ తెలుగుదేశం ఎందుకు సార్? జగన్ ఏం చేయలేదన్న మరి. రోడ్లు బాగుంటే డ్రైవర్ని డ్రైవింగ్ ఫీల్డ్ నేను కుటుంబంలో ముగ్గురు పోగొట్టుకున్నా. రోడ్లు అయితే అసలు వేయలేదు, రోడ్లు అసలు లేదు, అసలు లేవు. మెండపేట నుంచి దోరపడి దాకా ఒకసారి చూస్తే తెలుస్తే జరిగింది జగన్కి. మరి టీడీపీ ఏమైనా వస్తే మరి చేయొచ్చు. టీడీపీ వస్తే రోడ్లన్నీ బాగా చేస్తాం అనుకుంటున్నాం మేము. జనసేన కానీ మా జనసేనలో మాకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అడిగెడితే చాలు, మాకు అసెంబ్లీలో అడిగడితే చాలు. మాకు ఈసారి పిఠాపురం నుంచి గట్టి కొడతారేమో. రావాల్సిందే, రావాలి. లక్షలు బ్రహ్మాండంగా. మరి ఓడించడానికి అందరినీ మోహరించారంటున్నారు. మరి అంటారన్నా అనేక రాజకీయం అంతే కదా మరి. అన్ని అలాగుంటాయి. టీడీపీ కానీ జనసేన కానీ అసెంబ్లీలో మాకు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్. మీ రూరల్ లో కందులు దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదు కదా, ఫీలింగ్ ఉందా? ఫీలింగ్ ఉంది, బాగా ఉందన్న మరి. బాగా ఉంది మరి. మరి బుచ్చి దగ్గర ఇచ్చాడు. బుచ్చి కూడా పోయిన సంవత్సరం కూడా చేశాడు. కానీ ఇంటింటికి వచ్చి ఏం కనపడలేదు, ఒకసారి కనపడ్డాడు అంతే కానీ ఏం లేదు. వచ్చే గారు గెలుస్తారా మరి? ఇక్కడ వస్తారన్న, వస్తారు. జనసేన సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారన్న మరి, చేస్తారని టాక్ మరి. జనసేన సపోర్ట్ చేయకపోతే బొచ్చయ్య గారు గెలిచే ఛాన్స్ ఉందంటారు మళ్ళీ? లేదన్న, జనసేన చేయాలి. చేస్తారా మరి? చేయాలండి మరి, చేయాలి. ఇప్పుడు బూత గెలిచిన తర్వాత ఎవరు ఎందుకు చేస్తారో తెలియదు కదా. తెలియదు కానీ అదే సపోర్ట్ ఉందా లేదా కందులు దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదని ఏమన్నా బాధతో ఏమన్నా? ఉంటాయండి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయన్న. రాజకీయం అంటే అంతే కదా, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమన్నా తేడా చేస్తారంట? తెలియదు అన్న, తెలియదు. మాత్రం జగన్ మాత్రం రాకూడదు అన్న, నా ఉద్దేశం రాకూడదు. అలా అసలు సీఎం అవ్వకూడదు. ఎందుకంటారు? నా విషయం వచ్చే మాత్రం రోడ్లు బాగలేదు అన్న. చాలా బాధపడ్డాం. ముగ్గురు కోల్పోయాం, పెళ్ళైన కొత్తలోనే కోల్పోయాం మేము మా కుటుంబంలో. చెప్తున్నాను కదా, నేను డ్రైవర్నే. నేను చాలా బాధపడ్డాను. మా పాప గర్భిణితో ఉండగా మేము చాలా బాధపడ్డాం. అదన్న మాకు అసెంబ్లీలో గ్లాస్ గుర్తు వస్తే అసెంబ్లీ అడిగితే చాలు మాకు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరిక మాకు లేదు. అసెంబ్లీ అడిగితే చాలు మాకు. అతనికి ఏ పదవి ఇచ్చినా మాకు పర్లేదు. అదన్న టీడీపీ రావాలి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే జగన్ చేసిన కొన్ని బాగానే ఉన్నాయండి. మరి జగన్ గారు చేసేది బాగానే ఉన్నాయి. కొద్దిగా ఇసుక మందు వల్ల కొద్దిగా ఇసుక మందు అయితే అది ఒకటి దెబ్బ. అంతే అమ్మఒడి అన్ని బాగానే ఉన్నాయి. మరి అమ్మఒడి లేడీస్ కి 18,000 మళ్ళీ గెలుస్తాడు అనుకుంటున్నారా? చేశారు. ఇప్పుడు అదే ఆయన అంటున్నారు. మరి తెలుగుదేశం అనుకుంటున్నారు. ఎవరి నమ్మకం తెలియదు కదా. ఈ నమ్మకం ఏంటని? మా నమ్మకం అంటే జగన్ వస్తారు అనుకుంటున్నారు. జగన్ గారు వస్తారనుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ లో బొచ్చే చౌదరి గారా లేకపోతే చెల్లిపోయిన వేణు గారా అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు దెబ్బ ఉందని ఉంటదండి. అంటే బుచ్చే చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే నెగ్గినా కనబడ్డాడు మనిషి, అది ఒకటి బ్యాడ్. ఇప్పుడు ఆయన దుర్గేష్ గారికి ఇవ్వాలి సీట్. అది దుర్గేష్ గారికి ఇవ్వాలి కంపల్సరీ అండి. ఆయన ఇంట్లో పడుకుంటే చాలు వచ్చేస్తాడు. కానీ ఆయన పోరాడు వాళ్ళు బుచ్చే చౌదరికి ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు దెబ్బ ఉంటుంది ఇద్దరికి. జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటారా లేదంటారా? చేస్తారు. ఇప్పుడు జనసేన సీట్లు కూడా బాగా వస్తాయండి, బాగా వస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన పనులు గట్ట వాళ్ళ అన్నలాగా అలా నిలబడలేదు కదండి. పోలేదు కదా, అలా నిలబడ్డాడు. చేసాడు కొన్ని డబ్బులు కూడా చేసాడు ఆయన. ఇప్పుడు ఇంకో స్టాక్ హైదరాబాద్ లో 2 అపార్ట్మెంట్లు అమ్మేయడం వచ్చిన స్టాక్ ఎలక్షన్ గురించి అమ్మేసాడు. మంచి ఆయన మంచి ఆయన. ఇక్కడైతే మాత్రం ఫైట్ ఉంటుంది కంపల్సరీ ఫైట్. అదే దుర్గేష్ అయితే మాత్రం వచ్చేది.